హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో కరెంట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకేసారి మనకి 1543 ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 75,000కి పైగానే మీకు శాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా డేస్ తర్వాత మనకు వచ్చింది కాబట్టి. సో ఈ నోటిఫికేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యేలా విధంగా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్: ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా మీకు ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూసుకున్నట్లయితే 27th ఆగస్ట్ రోజు మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 17th వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కట్ ఆఫ్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 17th వరకు 2025 వరకు మన క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ అనేది ఉంది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే నేను సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏరియా కూడా మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, దాన్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫీల్డ్ ఇంజనీరింగ్ అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. టోటల్గా మనకు 1543 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి మన వేకెన్సీస్ అనేది భర్తీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏ ప్రాంత వారైనా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా వేకెన్సీస్ అయితే భర్తీ చేశామని అయితే వాళ్ళ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ, అన్ని కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 17th 2025 నాటికి మీకు మినిమం 18 years అలాగే మ్యాక్సిమం 29 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి +3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే +5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీరింగ్ సపరేట్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్కి సపరేట్ శాలరీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ ఇంజనీరింగ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 9.8 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 6.8 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మీకు ఎవ్రీ ఇయర్ 3% శాలరీ అయితే ఇంక్రిమెంట్ ఉంటుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అలాగే డిఏ అలవెన్సెస్ ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అదర్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంవత్సరానికి మీకు 12 days క్యాజువల్ లీవ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 10 days సిక్ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 30 days ఎర్న్డ్ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాటర్నిటీ లీవ్స్ అలాగే క్వారంటైన్ లీవ్స్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సింగిల్ ఎగ్జామ్ పెట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు అయితే జాబ్ అయితే కల్పిస్తామని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఏమీ లేదు. మీకు అన్ని క్వశ్చన్స్కి అయితే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అని అయితే నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి సబ్జెక్టుల వారిగా మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి 50 questions అయితే అడగడం జరుగుతుంది. అంటే మీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సంబంధించి 50 questions అయితే వాళ్ళైతే అడగడం జరుగుతుంది. అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి 25 questions అయితే అడగడం జరుగుతుంది. అలాగే
జనరల్ ఇంగ్లీష్ సంబంధించి వాళ్ళైతే అడగడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా వాళ్ళైతే అడగడం జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే హిందీ ఇంగ్లీష్లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాన్ ఇండియా వైజ్గా వాళ్ళైతే 6 సెంటర్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా మీరైతే చూసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీరింగ్ సంబంధించి 400 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ సంబంధించి 300 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసిన విద్యా అర్హతలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ఐడి 487 ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో వాళ్ళు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ అలాగే బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 55% తోని మీరైతే పాస్ అయి ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పోస్ట్ ఐడి 488 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బీఈ బీటెక్ బీఎస్సీ సంబంధిత విభాగాల్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఐడి 489 సంబంధించి ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ విభాగాల్లో వాళ్ళు భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత విభాగాలలో డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ ఐడి 490 మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సివిల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా 55% తోని పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ ఐడి 491 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత విభాగాలలో డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డిసిప్లిన్లలో 1 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకు ఇనిషియల్గా కాంట్రాక్చువల్ బేస్ కింద మనం తీసుకున్నప్పటికీ కూడా మీకు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 5 years కాంట్రాక్చువల్ బేస్ కింద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఎక్స్టెండ్ చేస్తామని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు చాలా రోజుల తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకు సింగిల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళైతే జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఆలోచించకండి, మీకు జాబ్ లొకేషన్ అయితే మీ సొంత రాష్ట్రాల్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి మనకు 1500కి పైగా వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.